రైతు భరోసా విజయోత్సవ సభను మంగళవారం తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుంచి పండగ అనే స్థితికి తీసుకొచ్చామన్నారు. ఇక తాము రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని కూడా వెల్లడించారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో పెరిగిన కేసీఆర్ ఆస్తి ఎంతో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సభలో రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు నిలువునా దోచుకున్నారంటూ మండిపడ్డారు. రైతు బంధు నిధులు కూడా అడ్డంగా మింగేశారని సీరియస్ అయ్యారు. ఇక కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను ఏనాడు రాజీ పడబోనంటూ స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడినని, తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వచ్చానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ వస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక చేసిన తప్పులకు ముఖం చెల్లకనే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావట్లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.